శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద శ్రీ హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కూటమి నాయకులు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శోభాయాత్ర పాత గాజువాక ప్రాంతం నుంచి ఎన్ఏడి మద్దిలపాలెం రామా టాకీస్ విఐపి రోడ్డు శ్రీ పోలమాంబ ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు ద్వారా బీచ్ రోడ్ పార్క్ హోటల్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి శ్రీ హనుమాన్ శోభాయాత్ర మేళతాళాలతో పల్లకీలో ఊరేగింపుగా బయలుదేరి ఆర్కే బీచ్ శ్రీ కాళీమాత ఆలయం వరకు చేరుకొని మహాహారతితో పూర్తవుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ కృష్ణంరాజు, బోండా ఎల్లాజీ, గోమాడ వాసు, జనసేన నాయకులు గంధం వెంకట్రావు, రౌతు గోవిందు, దామ సుబ్బారావు, హనుమాన్ విజయోత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో హనుమాన్ బైక్ ర్యాలీ మరియు శోభాయాత్ర జరుగుతుంది। అందులో భాగంగా గాజువాక వంటిని కూడా నుంచి 1000 మంది బైకులతో 10 కార్లతో ఈ యొక్క బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది। ఇది బిహెచ్పివి ఎన్ఏడి మద్దిలపాలెం విఐపి రోడ్ మీదుగా మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ వరకు వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసే వెహికల్స్ అన్ని పార్క్ హోటల్ నుంచి సాయంత్రం 5 గంటలకి శోభాయాత్ర పాదయాత్ర ప్రారంభమవుతుంది। పల్లకీల స్వామివారిని ఊరేగిస్తూ మనకి కాళీమాత టెంపుల్ వరకు ఆర్కే బీచ్ వరకు ఈ యొక్క మహాఆరతి కార్యక్రమం పూర్తవుతుంది। నిజంగా మన హిందువులుగా పుట్టడం మనందరి ధర్మం, మనందరి చాలా సంతోషం। ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతీయులంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ఎంత గౌరవం పెరిగింది। హనుమత్ జయంతి సందర్భంగా మొత్తం హిందూ చైతన్యాన్ని, ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ధైర్యం, స్థైర్యం, శక్తి ఈ దేశానికి కావాలని చెప్పి, ఈ దేశం అన్ని దిక్కులా ముందుకు వెళ్ళాలని చెప్పి, ఒక శక్తిశాలి భారత్ గా ఆవిర్భవించాలని చెప్పి ఈ యొక్క శక్తి ప్రదర్శనలో భాగంగా హనుమత్ జయంతి యొక్క విజయోత్సవ ర్యాలీలు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి। ఇవాళ విశాఖపట్నంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమత్ భక్తులందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు వెళ్ళడం జరుగుతుంది। ముఖ్యంగా మన పార్క్ హోటల్ దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు ర్యాలీ ఉండబోతుంది। మొత్తం కాషాయమయంగా మొత్తం విశాఖపట్నం మారబోతుంది। ఈ యొక్క శోభాయాత్రలో పెద్ద ఎత్తున స్వామీజీలు కూడా పాల్గొనబోతున్నారు। ఈ దేశం సనాతన భారతదేశం, ఈ దేశానికి అస్తిత్వాన్ని కల్పించిన ఏదైతే ఋషి ముని వారసత్వం ఉందో దాన్ని పునర్జీవనం చేయాలని చెప్పి, ఈ దేశం మూలాలు ఏవైతున్నాయో వాటిని మరింత పటిష్టం చేయాలని చెప్పి గత అనేక సంవత్సరాలు బట్టి ఈ యొక్క హనుమత్ జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం। మొత్తం యావత్ హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడంతో పాటు మరొకసారి తన జాతి, తన ధర్మాన్ని దేశం పైన పునరంకితం కావడానికి ఈ యొక్క హనుమత్ జయంతి యాత్రలు పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి।